నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు నరేష్ అండి. మనం ఇవాళ ఫీల్డ్లో భాగంగా గుంతకల్లు రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు వచ్చామంటే మన రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ట్యాంగోని స్ప్రే చేసి ఉన్నారు. ఈ ట్యాంగోని వాడటం వల్ల మనకి నల్లిపోయింది, మరి సైడ్ పంగలు వచ్చినాయి, మంచి గ్రోత్ వచ్చింది, సైడ్ బ్రాంచెస్ వచ్చి చెట్టు ఎదుగుదల కూడా బాగుంది, పై ముడత కింద ముడత పోవడం జరిగింది. అసలు ఆ రిజల్ట్ వచ్చిందా లేదనేది మన రైతుని అడిగి తెలుసుకుందాం. పోయిన సంవత్సరం వసరా వాడింటానన్నా, దాని మీద నమ్మకంతో దీన్ని వాడానన్నా. వాళ్ళే చెప్పారు కదా, చెప్తే కొంచెం మంచి రిజల్ట్ చెప్తారని ఆలోచించాం. మంచి రిజల్ట్స్ వచ్చింది వసరా అని దాని గురించి ఈ ట్యాంగోని కూడా వాడాను. ఇప్పుడు ట్యాంగోని వాడిన తర్వాత అసలు నీకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, ట్యాంగో వాడినాక చెట్టు ముడత పోయింది, నలుపు వచ్చింది, చిన్న సైడ్ చిన్న చిగురు వచ్చింది, చిట్టి ఎగురులు వచ్చినాయి, సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి, బాగా వచ్చింది సైడ్ బ్రాంచ్. కొట్ట ముందు అసలు నీ హైట్ ఎంత ఉంది, ప్రాబ్లం ఏముంది అసలు? కొట్ట ముందు ముడత ఉంది, హైట్ ఉండలేదు, ఎగురులో లైట్గా ఉన్నాయి, ఎగురులో బాగా వచ్చింది. అవును. ఇప్పుడు నువ్వు ట్యాంగోని చేసావు, మంచి రిజల్ట్స్ వచ్చింది, నీకు అనుకున్న నల్లిపోయింది, పై ముడత పోయింది, కింద ముడత పోయింది, సైడ్ బ్రాంచెస్ అయితే రావడం జరిగింది. ఎన్ని ఎకరాలు కొట్టావు నువ్వు? 8 ఎకరాలు కొట్టా. 8 ఎకరాలు కొట్టావు. అనుకున్న రిజల్ట్ వచ్చిందా? వచ్చిందా? తక్కువ రేట్లో వచ్చిందా? తక్కువ రేట్లో వచ్చింది. మంచి రిజల్ట్స్, పై ముడత కింద ముడత పోయి నల్లిపోయింది, అన్ని పోయినాయి. నీకేమనిపిస్తుంది ఫైనల్ గా? ట్యాంక్ కొట్టిండేదానికి బాగుంది, బాగా రిజల్ట్స్ ఉంది. ఇప్పుడు మనం ఉన్నది పచ్చిమిర్చి కూడా, ఈ పచ్చిమిర్చిలో కూడా వాడావా? వాడానన్నా. పచ్చిమిర్చిలో రిజల్ట్ కూడా సేమ్ ఉందా? సేమ్ ఉంది. ఎనీ క్రాప్ మనం ఏమి చెప్పినా సరే, ట్యాంగో అనేది మనం ఏది చెప్పినా సరే ఇక్కడ వేసేయన్నా. రైతు మిరప తోటలో వాడిన తర్వాత ఖచ్చితంగా మనకి నల్లిపోవటం జరుగుతుంది, పై ముడత పోయింది, కింద ముడత పోయింది, దాంతోపాటు సైడ్ బ్రాంచ్ వస్తాయి, చిట్టుగురు వస్తుంది, నలుపు వస్తుంది, మనకి బుట్టలా రావడానికి ఈ ట్యాంగోను ఉపయోగపడుతుంది. కొట్టిన ఫీలింగ్ ఉందా మందు? కొట్టిన ఫీలింగ్ బాగుంది, పనితనం బాగుంది. పనితనం అసలు ఎట్లా కూడా మీరు కొట్టిన రోజులు అవుతుంది? 10 రోజులు అయిందా. ఇప్పటికి కూడా చాలా నీట్గా, మంచి నీట్గా ఉంది, ఆకు కూడా ఇస్త్రీ చేసేలాగా ఉంది, మెత్తదనం ఉంది, బాగుందా? బాగుంది. ప్రతి రైతు వాడుకోవచ్చా? వాడుకుంటే ఏమవుతుందన్న? వాడుకుంటే ముడత పోతుంది, సైడ్ ఎగురులు వస్తాయి, గ్రోత్ చెట్టు బాగా నలుపుతనం వచ్చి బాగుంటుంది. అంతేనా? వాడుకోవచ్చు.